ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనుంటా. 2034వ సంవత్సరం వరకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి నేనే సీఎంగా కొనసాగుతానని చెప్పి మొన్న స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. మేము 2025వ సంవత్సరం మార్చి 17వ తేదీన ఇదే వీడియోలో సుస్పష్టంగా తెలియజేసేసాము. రేవంత్ రెడ్డి గారు ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా సీఎం కాలేరు, యోగం కంప్లీట్ అయిపోయింది అని చెప్పేశాం. మన రాష్ట్రానికి వస్తే ఆంధ్ర తెలంగాణ విషయాలకు వస్తే క్షమించాలి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా సీఎం అయితే అవ్వలేరు, వేరే పదవుల్లో అయితే ఉండొచ్చు. అదే వీడియోలో మమతా బెనర్జీ కూడా ఈసారి ఓడిపోతుంది, ఆమె కూడా భవిష్యత్తులో ఇంకెప్పుడు సీఎంగా కొనసాగరు అని చెప్పి అదే వీడియోలో చెప్పేశాం. చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ గురించే నేను చెప్తూ ఉన్నాను. ఇక్కడితో క్లోజ్. నెక్స్ట్ ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఎప్పుడు ఈ జన్మలో మమతా బెనర్జీ సీఎంగా ఉండదు బెంగాల్లో. మేము చెప్పిన ప్రిడిక్షన్ ఏదైనా ఏ రాష్ట్రంలోనైనా మేము చెప్పినట్టే జరిగింది. ఢిల్లీలో అయితే ఏకంగా నియోజకవర్గాలతో సహా ఇచ్చాం, బీహార్ ఇచ్చాం, తర్వాత బెంగాల్ ఇచ్చాం, తమిళనాడు ఏకంగా ప్రతి ఒక్క సర్వే సంస్థ విజయ్ ఓడిపోతారని చెప్పింది. 10, 20 ఇంతే. కొన్ని సర్వే సంస్థలు అయితే 2 సీట్లు 4 సీట్లు ఇచ్చాయి. మేము మాత్రమే విజయ్ గెలుస్తారని చెప్పాం. మేము చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది. ఇక్కడ కూడా అంటే రేవంత్ రెడ్డి గారు గెలవకూడదు అనేది మా లక్ష్యం కాదు. ఏ పార్టీ వ్యక్తి అయినా ఆ మనిషి ముఖ్యం. ఆ మనిషి మాకేం హెల్ప్ చేయగలరు, మేము వాళ్ళకేం సహాయపడగలం, ఇంతే ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణే ఉంటుంది ఎక్కడైనా కూడా. కొన్ని రెమెడీస్ కనుక రేవంత్ రెడ్డి గారు ఫాలో అయితే గెలవచ్చు, అవ్వకుండా ఉంటే మాత్రం ఈసారి యోగం అయితే కంప్లీట్ అయిపోయింది. దయచేసి ఆ వీడియోలో కూడా క్షమించండి అనే పదం వాడాను నేను, ఈ వీడియోలో కూడా వాడుతున్నాను. రెమెడీస్ చేస్తేనే గెలవబోతారు, రెమెడీస్ చేయకపోతే గెలవలేరు. క్షమించండి రేవంత్ రెడ్డి గారు. మీలో కూడా ఎవరైనా జాతక చక్ర పరిశీలన చేసుకోవాలి అంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, టైం అయితే ఎక్కువ పడుతుంది, కొద్ది రోజులు వెయిట్ చేస్తే గనక మీ పూర్తి జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.